हाय फ्रेंड्स अंदरिकी विश हैप्पी न्यू इयर नूतन संवत्सరం సందర్భంగా ఈ రోజు భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థలో ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 గురించి డిస్కస్ చేద్దాం। ఆర్టికల్ 15 గురించి ఈ రోజు మనము చాలా క్లియర్ గా నేర్చుకుందాం। ఆర్టికల్ 15 లో క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 క్లాస్ 5 క్లాస్ 6 వరకు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। అందులో భాగంగా ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 1 ను మనం డిస్కస్ చేస్తే ఆర్టికల్ 15 క్లాస్ 1 లో ఏమని విషయం భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందంటే జాతి కులం మతం లింగం జన్మస్థలం అంటే జాతి కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా జాతి కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా రాజ్యం పౌరుల పట్ల వివక్షత చూపరాదు। రాజ్యం పౌరుల పట్ల వివక్షత చూపరాదు అంటే రాజ్యం పౌరుల పట్ల వివక్షత చూపరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 1 తెలియజేస్తుంది। దేని అంశాల ఆధారంగా మరి జాతి కులము మతం లింగం జన్మస్థలం ఆధారంగా రాజ్యం పౌరుల పట్ల ఎటువంటి వివక్షత చూపరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 1 తెలియజేస్తుంది। ఓకే, తర్వాత ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 2 ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 2 లో ఈ అంశాల ఆధారంగా ఇక్కడ పేర్కొన్నటువంటి జాతి కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా అంటే జాతి కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ నిధులు పాక్షికంగా ఉన్న పూర్తిగా ప్రభుత్వ నిధుల చేత నిర్వహించబడేటటువంటి స్థలాలు కావచ్చు, ప్రజా ప్రయోగార్థం అంకితం చేసినటువంటి విహార స్థలాలు, అదేవిధంగా చెరువులు రోడ్లు వినోద స్థలాలు అంటే జాతి కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, రాజ్యం యొక్క నిధులచే నిర్వహించేటువంటి సంస్థలు కావచ్చు, చెరువులు రోడ్లు విహార స్థలాలు మొదలైనటువంటి ప్రదేశాలు ఈ అంశాల ఆధారంగా జాతి పరంగా కుల పరంగా మత పరంగా లింగ పరంగా జన్మస్థలం పరంగా ఏదేని వీటిలో అన్ని అంశాల ఆధారంగా లేదా ఏదేని ఒక అంశం ఆధారంగా ఏదేని ఒక విషయం ఆధారంగా రాజ్యం పౌరుల పట్ల వివక్షత చూపరాదు మరియు ఎవరు కూడా ఈ అంశాల ఆధారంగా బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ నిధులచే నిర్మించబడే స్థలాలలో విహార స్థలాలు చెరువులు రోడ్లు వినోద స్థలాలు మొదలైనటువంటి ప్రదేశాలలో పౌరుల ప్రవేశానికి పౌరులను అనర్హత చేయకుండా పౌరుల యొక్క ప్రవేశాన్ని అనర్హత చేయకుండా వారి యొక్క ప్రవేశాన్ని నిషేధించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 2 తెలియజేస్తుంది। ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 2 తెలియజేస్తుంది। ఏమని విషయం తెలియజేస్తుంది? జాతి కులం మతం లింగం జన్మస్థలం ఇందులో ఏ ఒక అంశం ఆధారంగా లేదా అన్ని అంశాల ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, ప్రభుత్వ నిధులచే నిర్వహించబడేటువంటి సంస్థలు కావచ్చు, చెరువులు స్నానఘట్టాలు హోటళ్లు రెస్టారెంట్లు రోడ్లు మొదలైనటువంటి ప్రదేశాలలో పౌరుల యొక్క ప్రవేశాన్ని నిషేధించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 2 తెలియజేస్తుంది। ఈ రెండు ఆర్టికల్లు కూడా ఆర్టికల్ నంబర్ 15(1) 15 క్లాస్ 2 ఈ రెండు కూడా పౌరుల మధ్య భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య ఎటువంటి వివక్షత లేదు। భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా
ఒకే రకమైనటువంటి భావనతో ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, వారి మధ్య ఎటువంటి వివక్షత లేదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది, జాతి ఐక్యతను, జాతి సమైక్యతను ప్రోత్సహిస్తుంది, దేశ ఐక్యతకు ప్రమోట్ చేస్తుంది ఈ 2 ఆర్టికల్లు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పౌరుల మధ్య, దేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య ఎటువంటి వివక్షత లేదు, పౌరుల మధ్య సమానమైనటువంటి ఒక భావజాలంతో రాజ్యం చూస్తుంది. కాబట్టి ఇది దేశం యొక్క ఐక్యతను, దేశం యొక్క సమగ్రతను, దేశం యొక్క సోదరభావాన్ని, ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా దేశం యొక్క ఐక్యతను కూడా పాటుపడుతుంది ఈ నిబంధన. దాంతోపాటు ఏక పౌరసత్వము, సింగిల్ సిటిజన్షిప్ అనే అంశాన్ని కూడా ఈ 2 ఆర్టికల్లు 15(1) మరియు 15(2) ఈ 2 ఆర్టికల్లు ప్రమోట్ చేస్తుంది. ఓకే, మరి ఈ ఆర్టికల్లకు మినహాయింపుగా ఏంటిది 15(1), 15 క్లాస్ 1, 15 క్లాస్ 2 ఈ 2 ఆర్టికల్లకు మినహాయింపుగా 15 క్లాస్ 3, 15 క్లాస్ 4, 15 క్లాస్ 5, 15 క్లాస్ 6 ఈ 4 ఆర్టికల్లను ఆర్టికల్ 15కు మినహాయింపుగా మనం చదువుతాము. ఓకే, ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 3లో ఏమైనా విషయం పొందుపరచడం జరిగిందంటే మహిళలకు ఇక్కడ ఏమని ఉంది, జాతి, కులం, మత, ప్రాంతం, జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఎటువంటి వివక్షత చూపరాదు. కానీ ఇక్కడ ఆర్టికల్ నంబర్ 3లో ఏమని విషయం ఉందంటే లింగపరంగా వివక్షత చూపవచ్చు అనే విషయం ఆర్టికల్ 15 క్లాస్ 3లో పొందుపరచడం జరిగింది. ఏమని, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. రాజ్యం ఏంటిది, రాజ్యం మహిళలకు అదేవిధంగా పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చు అనే విషయాన్ని ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 3 తెలియజేస్తుంది. ఓకే, తర్వాత ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 4, ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 4లో సామాజిక పరంగా సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులైనటువంటి, సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు, ఎస్సీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క సంక్షేమం కోసం రాజ్యము ఏంటిది, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులైన ఎస్సీ మరియు ఎస్టీల కోసము, ఎస్సీ మరియు ఎస్టీల సంక్షేమం కోసం రాజ్యము ప్రత్యేక నిబంధన రూపొందించవచ్చు అనే విషయాన్ని ఆర్టికల్ 15 క్లాస్ 4 తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ ఆధారంగానే, ఆర్టికల్ 15 క్లాస్ 4 ఆధారంగానే 2006వ సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఏంటిది 2006వ సంవత్సరంలో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 93వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులైనటువంటి లేదా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసము రాజ్యము ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు విద్యా సంస్థలలో ప్రవేశం గురించి పేర్కొన్నది. ఏంటిది 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 4ను ఆధారంగా చేసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా అన్ని రకాల ప్రభుత్వ సంస్థలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంబంధించినటువంటి పిల్లలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఏంటిది 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ నంబర్ 15 క్లాస్ 4ను ఆధారంగా చేసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా అన్ని రకాల ప్రభుత్వ సంస్థలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలకు
పిల్లలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఓకే, ఇది ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 5 తెలియజేస్తుంది. దీని తర్వాత ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 6 లో ఉన్నటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 6 లో ఏమని విషయం ఉందంటే, ఈ ఆర్టికల్ ను 2019వ సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో జోడించడం జరిగింది. మరి ఇందులో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్లో ఏమని విషయం పొందుపరచడం జరిగిందంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా బలహీన వర్గాలకు అంటే ఉన్నత వర్గాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాల కోసము విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇందులో కల్పించబడినటువంటి రిజర్వేషన్, ఈ 10% రిజర్వేషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 4 మరియు ఆర్టికల్ నెంబర్ 5 లో పేర్కొన్నటువంటి అంశాలకు భంగం వాటిల్లకుండా, ఏంటిది ఆర్టికల్ నెంబర్ 15(4) మరియు ఆర్టికల్ 15(5) లో పేర్కొన్నటువంటి అంశాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆర్థికంగా బలహీన వర్గాలకు విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 15 క్లాస్ 6 లో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే, ఇది ఆర్టికల్ నెంబర్ 15 కు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 15 తర్వాత ఆర్టికల్ నెంబర్ 16 అనేది ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి సబ్ క్లాస్ మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 1లో ఇక్కడ ఏమని విషయం పొందుపరచడం జరిగిందంటే, మౌలిక రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నటువంటి పదవులు కావచ్చు లేదా ఉద్యోగాలు కావచ్చు, రాజ్యం యొక్క అధీనంలో ఉన్నటువంటి పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఈ రెండు అంశాలలో రాజ్యం పౌరుల పట్ల సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, పౌరులందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం గురించి పేర్కొనే ఆర్టికల్ నెంబర్ 16(1). ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వం గురించి, అందరికీ సమాన అవకాశాలను గురించి పేర్కొనే నిబంధన ఆర్టికల్ 16 క్లాస్ 1. తర్వాత ఆర్టికల్ 16 క్లాస్ 2 లో ఉన్నటువంటి అంశాలను మనం చర్చిస్తే, ఇందులో జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం, వంశపారంపర్యం, నివాసం, అంటే జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం, వంశపారంపర్యం, నివాసం 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 అంశాల ఆధారంగా ఏంటిది మరి అవి? జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం, వంశపారంపర్యం, నివాసం ఈ 7 అంశాల ఆధారంగా రాజ్యం ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో పౌరుల పట్ల వివక్షత చూపరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 2 తెలియజేస్తుంది. ఈ 7 అంశాల ఆధారంగా జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం, వంశపారంపర్యం అదేవిధంగా నివాసం ఆధారంగా రాజ్యం పౌరుల పట్ల, ఎవరి పట్ల? పౌరుల పట్ల ప్రభుత్వ ఉద్యోగాల నియామక విషయంలో వివక్షత
చూపరాదు అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 2 తెలియజేస్తుంది. మరి దీని తర్వాత ఉన్నటువంటి నిబంధనలు ఆర్టికల్ 16 కు మినహాయింపుగా ఇవ్వడం జరిగింది. అక్కడ మనం నేర్చుకున్నాం. ఆర్టికల్ నెంబర్ 1, 2 అనేది సమానత్వాన్ని ప్రోత్సహిస్తే, ఏక పౌరసత్వాన్ని ప్రోత్సహిస్తే 15(3), 15(4), 15(5), 15(6) అనేది ఆర్టికల్ 15 కు మినహాయింపుగా ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఆర్టికల్ 16 కు మినహాయింపుగా ఆర్టికల్ 16 క్లాస్ 3, ఆర్టికల్ 16 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 5 అనేది అదేవిధంగా ఆర్టికల్ 16 క్లాస్ 6 ఈ 4 ఆర్టికల్ 16 కు మినహాయింపుగా ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగంలో. ఓకే, మరి ఆర్టికల్ 16 క్లాస్ 3 లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే, ఆర్టికల్ 16 క్లాస్ 3 లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఇందులో పార్లమెంట్ అనేది నివాసంను రెసిడెన్స్ను ప్రభుత్వ ఉద్యోగాల నియామక విషయంలో అర్హతగా చట్టం రూపొందించవచ్చు. అంటే పార్లమెంట్ అనేది చట్టం రూపొందించి నివాసంను ప్రభుత్వ ఉద్యోగాల నియామక విషయంలో అర్హతగా నిర్ధారించవచ్చు. సపోజ్ ఏదైనా ఉద్యోగానికి మనం ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ గా అర్హతగా మనం చెప్తామా, అదేవిధంగా నివాసంను కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకానికి సంబంధించిన అంశంలో అన్ని అర్హతలలో నివాసం కూడా ఒక అర్హతగా తీసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ చట్టం రూపొందించవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 3 తెలియజేస్తుంది. అంటే పార్లమెంట్ అనేది ఒక చట్టం రూపొందించి నివాసంను ప్రభుత్వ ఉద్యోగాల నియామక విషయంలో అర్హతగా ఎలిజిబిలిటీగా నిర్ధారించవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 3 తెలియజేస్తుంది. ఓకే, తర్వాత ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 4 లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఇందులో ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 15(4) లో పేర్కొన్నటువంటి సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు లేదా సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కు సంబంధించిన నిబంధన పొందుపరచడం జరిగింది. ఈరోజు మనము ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో రిజర్వేషన్ చూస్తున్నాం. బీసీలకు 27 అని, ఎస్సీలకు 15 అని, ఎస్టీలకు 10% అని ఇలా మనము రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ ప్రస్తుతం అమలు చేయబడినటువంటి వ్యవస్థ ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 4 ద్వారా మనకు ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. దీని ద్వారా ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 4. ఓకే, మరి ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 5 లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 5 లో ఉన్నటువంటి అంశాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇందులో ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 5 లో ఒక నిర్దిష్ట మతం యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము స్థాపించబడినటువంటి మతపరమైన విద్యా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు. అంటే ఒక నిర్దిష్ట మతం యొక్క సంక్షేమం కోసం స్థాపించబడినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, మతపరమైన సంస్థలు కావచ్చు. ఈ సంస్థలలో అధికారుల నియామక విషయంలో సంబంధిత మతానికి చెందినటువంటి పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సపోజ్ ఒక హిందూ యూనివర్సిటీ ఉందనుకోండి, ఒక ముస్లిం మతానికి చెందినటువంటి ముస్లిం యూనివర్సిటీ అనుకుందాం. హిందూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక హిందూ యూనివర్సిటీ అనుకుందాం, ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ముస్లిం యూనివర్సిటీ అనుకుందాం. ఈ సంస్థలలో అధికారుల నియామక సందర్భంలో హిందూ యూనివర్సిటీ అయితే, హిందూ కమ్యూనిటీకి చెందిన యూనివర్సిటీ అయితే అధికారుల నియామకం చేసేటప్పుడు హిందూ కమ్యూనిటీకి చెందినటువంటి పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా
ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నట్లయితే అందులో అధికారుల నియామక విషయంలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనుకుందాం. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో అధికారులను నియమించేటప్పుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ రాజ్యం యొక్క నిధులచే నిర్వహించబడుతున్నప్పటికీ ఈ సంస్థలలో మతపరమైన సంస్థలలో నిర్దిష్ట మతానికి సంబంధించినటువంటి మతపరమైన సంస్థలలో అధికారులను నియమించేటప్పుడు ఉద్యోగులను నియమించేటప్పుడు రాజ్యం సంబంధిత మతానికి చెందినటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 5 తెలియజేస్తుంది. ఓకే, చివరిగా మిగిలినటువంటి ఒక ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 6 ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 6. ఈ నిబంధనను 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 103 అనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పొందుపరచడం జరిగింది. ఈ నిబంధన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ 10% రిజర్వేషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 16(4) పొందుపరిచినటువంటి రిజర్వేషన్ కు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండాలి అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 6 తెలియజేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించబడింది అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 16 క్లాస్ 6 తెలియజేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనము ఆర్టికల్ నెంబర్ 15లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 వరకు నేర్చుకున్నాం. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 16లో కూడా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 అదేవిధంగా క్లాస్ 6 వరకు చాలా డీటెయిల్గా కాన్సెప్ట్ క్లారిటీతో మనం నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.